హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, పని బాట లేకుండా వీడియోస్ అన్నీ చేసి పోస్ట్ పెడుతుంటారు. ఈ యూట్యూబర్లకి ఏం పని బాట లేదా అని చాలామంది అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్న సమాధానం ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఎవరికైతే మీ ఛానల్ని ప్రమోట్ చేయించాలని అనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ నాకు ఒక కామెంట్ చేసి మీ ఛానల్ నేమ్ ఇవ్వండి, నేను ప్రమోట్ చేస్తానని చెప్పాను. సో ఈరోజు భయ్యా జ్యోతి అనే ఛానల్ని అయితే నేను ప్రమోట్ అయితే చేస్తున్నాను. సో మీరు భయ్యా జ్యోతి @ భయ్యా జ్యోతి ఛానల్కి వెళ్ళి ఒక్కసారి మీరు ఆ ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారి అయితే ఆ ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మీ ఇష్టం, ఓకేనా? అయితే టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, చాలామంది మీకు పని బాట లేకుండా వీడియోలు చేసి యూట్యూబ్లో చేసే వాళ్ళంతా పని బాట లేకుండా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తుంటారు. భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏం పని ఉండకుండా ఇళ్ళల్లో కూర్చొని వీడియోస్ చేసి పోస్ట్ చేస్తుంటారు వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు. ఈ ఆడవాళ్ళకి అంత అవసరమా అని చాలామంది అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ చాలామంది అయితే కామెంట్స్ చేయడం అయితే చూస్తున్నాను. చాలామంది వీడియోస్ కింద చూస్తున్నాను, బయటికి వెళ్ళినప్పుడు నేను వింటున్నాను, ఈ ఆడపిల్లలకి వీడియోస్ అవసరమా అది. ఒక వీడియోని మనము ఒక కెమెరా ముందుకొచ్చి మాట్లాడి వీడియో చేస్తున్నాము అని అంటే దానికి చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది, భయం ఉంటుంది. అరే నేను ఒక కెమెరా ముందు ఫేస్ చేయబోతున్నా కదా అనేసి భయం ఉంటుంది. అన్నీ కూడా తట్టుకొని మనం ఒక వీడియో చేసి పెడుతున్నాము అని అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఏంటంటే దీనివల్ల నేనేమన్నా నాకు కొంచెం ఇన్కమ్ వస్తే నా పిల్లల్ని, నా భర్తకు, నా పిల్లలకు నేను కొంచెం హెల్ప్ అవుతానేమో అనే ఒక స్వార్థం ఉంటుంది. ప్లస్ నేను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా, ఏ విషయమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు బిజీ, బయట ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు బిజీ, ఇట్లా అన్నీ ఎవరికి వాళ్ళు ఉంటారు. ఇదంతా ఎందుకు, నేను ఒక వీడియో చేసి నాకు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక 10 మంది నా ద్వారా వింటారు కదా అని కూడా అట్లా వీడియోస్ చేసి పెట్టుకుంటారు. దానికి చాలామంది ఈమెకి ఈ వీడియోలు చేయడం అవసరమా, ఈ వీడియోలు పెట్టడం అవసరమా, ఇంత అవసరం ఏంటి అని ఏడ్చి చచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏడవకండి. చేతనైతే మీరు చేయండి, అంతేగాని ఒకరు ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏడ్చావకండి. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకొకటి, ఎవరి లైఫ్లోకైనా మనం పర్సనల్గా వెళ్ళి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటే మీకేంటి, మీరు పెడుతున్నారా తిండి? మీరు పెట్టట్లేరు కదా, మనం ఎవరం పెట్టం కదా. ఇప్పుడు నా వీడియో నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటే దీని ఓవర్ యాక్షన్ ఏంటి అనేసి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంతేగాని మీరు కానీ నేను కానీ ఎవరైనా లేదు అంటే 10 రూపాయలు అవసరం ఉంటే తెచ్చిస్తారా? ఇవ్వం కదా. అట్లాంటి సందర్భంలో ఇట్లా ఒక యూట్యూబే కానీ, ఇన్స్టాగ్రామే కానీ, ఇంకా ఏ సోషల్ ప్లాట్ఫామ్ అయినా సరే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నప్పుడు యూజ్ చేసుకొని వాళ్ళు ఒక పాయింట్ని ముందు పెడుతున్నారు. లేదా కొంత వీడియోస్, ఏ రకమైన వీడియోస్ అంటే వల్గర్గా చేయకుండా మంచిగా చేసి మన పాయింట్ ఏందనేది మంచిగా చేసి పెడితే అది ఓకే. మరి బాగాలేకపోతే నేను అనను, చెడ్డగా చేసే వాళ్ళని గురించి నేను మాట్లాడను, అది వాళ్ళ పర్సనల్. కానీ మనం మంచిగా ఉండి పద్ధతికి ఒక వీడియో పెడితే తప్పేంటి? వ్లాగ్స్ ఉంటాయి, ఆడపిల్లలు అన్నప్పుడు వ్లాగ్స్ పెడుతుంటారు చూసారా, ఆ వ్లాగర్స్ని కూడా ఏంటో ఈమె అదంతా పెడుతుంది, ఏంటో ఇది అంతా చేస్తుంది అంటే అది పెట్టడానికి ఆమె ఎడిటింగ్ చేయాలి, ఆమె యొక్క థంబ్నెయిల్ చేసుకోవాలి, ఆమె ఎంత ఆ వీడియో చేయడానికి స్ట్రగుల్ అవుతుందో నాకు తెలుసు. అవన్నీ ఏది తెలియదు, జస్ట్ వీడియో చేస్తారు, పోస్ట్ పెట్టేస్తారు అని అంటారు. అంత ఈజీ కాదండి వీడియో చేసిన వెంటనే పోస్ట్ పెట్టడానికి, మీరు పెట్టే ఆ కామెంట్ని తీసుకోలేక మళ్ళీ బాధపడడానికి. అర్థమవుతుందా? ఏదన్నా ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్తగా అనాలి. ఎందుకంటే ఇళ్ళల్లో కూర్చొని పని బాట లేకుండా ఎవ్వరూ ఏ వీడియోస్ చేయరు. అందరికీ ఒక్కొక్క పని ఉంటుంది. ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి పని అనేది ఉంటుంది. ఇప్పుడు ఇల్లంతా వచ్చి వాళ్ళ ఇళ్ళల్లో అందరు మీరు వెళ్ళి పని చేయరు కదా, వాళ్ళే చేసుకోవాలి. వీడియోస్ చేసుకునే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే పని చేసుకోవాలండి.
ఊరికే అనొద్దు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే అనే వాళ్ళకి మాత్రమే ఇది. నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పట్లేదు. ఎవరైతే ఈ మాటలు అంటున్నారో, పని బాట లేకుండా వీడియోస్ చేస్తున్నారు అని అంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఏదైనా మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆ విషయం గురించి ఏం మాట్లాడుతున్నాం, ఎవరి వంతల వాళ్ళు బతుకుతున్నారో మనకెందుకు అనేసి వదిలేసుకోవాలి. వాళ్ళ లైఫ్లలోకి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడితే నీకంటూ ఒక లైఫ్ ఉంది, నీ గురించి మాట్లాడే రోజు ఉంటుంది. ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళు రేపు ఇంకేమవుతారో మనకు తెలియదు. సో అందుకే మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకొని మంచిగా మాట్లాడండి. ఒకరి మీద ఏడ్చి చావకండి, అది నేను చెప్తుంది. ఏడవకుండా మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి. వాళ్ళు ఎంత బాధపడతారు, ఆ యూట్యూబ్ చెయ్యాలి, ఆ వీడియోస్ చేయాలి, అది మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, దాన్ని అంతమంది చూస్తారు అని మీరు పెడతారు సింపుల్గా ఒక కామెంట్. ఏంటంటే అన్నప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు, నువ్వు కామెంట్ని తీసుకోలేనప్పుడు నువ్వు వీడియోలు చేయకు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను, నువ్వు జస్ట్ వస్తావు, కామెంట్ పెడతావు, వెళ్తావు అంతే. ఆ కామెంట్ని ఎంతగా రిసీవ్ చేసుకోవాలి, అది ఇంకొకరు చదువుతారు, ఒక 10 మంది. అంటే వల్గర్గా చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వల్గర్గా వీడియో చేసే వాళ్ళకి మీరు ఎలాంటి కామెంట్స్ అయినా పెట్టుకోండి, కానీ మంచిగా చేసే వాళ్ళని కూడా తెలుసా మీకు అవసరమా, ఇప్పుడు ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మనం ఎవరేమండి సజెషన్స్ ఇవ్వడానికి. సో ఎవరి లైఫ్ వాళ్ళది, మీ ఇష్టం. మీరు కామెంట్ చేసుకోవడం మీ ఇష్టం, మళ్ళీ అది కూడా కామెంట్లో చెప్తారు కాబట్టి నేను అంటున్నాను, కామెంట్ చేయడం మీ ఇష్టం. కానీ నేనేమంటున్నానంటే కామెంట్ చేసేటప్పుడు కూడా చూసి జాగ్రత్తగా కామెంట్ చేయండి అంటున్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో అమ్మ, చెల్లి, తమ్ముడు, అక్క అందరూ ఉంటారు, అందరూ చూస్తారు. కాబట్టి అది చూసినప్పుడు ఆ మనసుకి బాధ ప్రతి ఒక్కరు. అది వెంటనే వాళ్ళ హస్బెండో పిల్లలో చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నీకు ఇదంతా అవసరమా అని తిడతారు. ఆమె ఎక్కడికో వెళ్ళాలి అని చూస్తుంటుంది. అంటే పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని మొత్తము ఏదో రకంగా నేను ముందుకెళ్ళి వాళ్ళని సాధించాలి, ఏదో చేయాలని ఆమె కొంచెం ముందుకెళ్తున్న టైంలోనే మనం ఒక చిన్న కామెంట్ ఇట్లా పడేసాం చూడండి, ఆ టైంలో వాళ్ళ కోపం వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి కోపం వచ్చో ఏదో రకంగా ఇంకా స్టాప్ చేయమ్మా నీ వీడియోలు, ఇంకా సరిపోయింది, మళ్ళీ రోడ్డు మీదకి ఎట్టినావు మమ్మల్ని అని మళ్ళీ తిడతారు. సో ఏం చెప్తున్నానంటే కామెంట్ చేసేటప్పుడు ప్లీజ్ ఒకరిది జాగ్రత్తగా చెయ్యండి. అండ్ పని బాట లేకుండా వీడియోస్ అయితే చెయ్యరు. ఆ ఒక్క విషయాన్ని మీరు గ్రహిస్తారని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.